మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి. యాకోబు 1:22. న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి గురించి నేను చదివాను. అతడు తన 63 సంవత్సరాల వయసులో ఏ ఉద్యోగం లేకుండా మరణించాడు. అతడు తన మొత్తం జీవితాన్ని కళాశాలలో గడిపాడు. అతడు చాలా డిగ్రీలు సంపాదించాడు. అవి అతడి పేరు వెనకాల ఒక అక్షరమాలలాగా కనిపిస్తాయి. ఆ వ్యక్తి తన మొత్తం జీవితాన్ని ఆ కళాశాలలో ఎందుకు గడిపాడు? అతడు చిన్నతనంలో ఉన్నప్పుడు తన బంధువు ధనవంతుడైన వ్యక్తి మరణించాడు. అతడు మరణిస్తూ తన వీలునామాలో ఈ వ్యక్తి పేరును రాసి ఇతను చదువుకుంటున్నంత సమయం కూడా ఇతనికి ఆర్థికంగా సహాయపడేలాగా వీలునామా రాశాడు. ఈ వ్యక్తి తన విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఆర్థికమైన సహాయము నిలిచిపోతుంది. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వీలునామాని ఆధారం చేసుకొని ఆ వీలునామా నిబంధనల ప్రకారము నిరవధికంగా పాఠశాలలో ఉంటూ చదువుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత కాలేజీ జీవితము, ఇలా సాంకేతిక విద్య అన్నీ చదువుకుంటూ తన జీవితం అంతా కూడా ఈ విద్యకే కేటాయించాడు. ఈ వ్యక్తి విద్యను తన జీవిత ఆధారంగా మార్చుకున్నాడు. అతని కొరకు వీలునామా రాసిన వ్యక్తి ఎప్పుడు ఇలా జరగాలని కోరుకోలే. అతడు ఏ ఆటంకం లేకుండా తన విద్యను పూర్తి చేయాలనే ఉద్దేశంతో అతనికి ఆర్థికంగా అండగా ఉండాలని ఆశించాడు. కానీ ఈ వ్యక్తి వీలునామాను ఆధారంగా చేసుకొని దురదృష్టకరంగా ప్రొఫెసర్ల మాటలు వింటూ పుస్తకాలు చదువుతూ వేల గంటలు గడిపాడు. కానీ ఎప్పుడూ ఆ మాటల్ని ఆచరించలేదు. అతడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. యాకోబు తన పత్రికలో ఈ విధంగా రాశాడు: మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి. యాకోబు 1:22. మనం కూడా గంటల తరబడి బైబిల్ వాక్యాన్ని చదివినా లేకపోతే బోధించినా మన జీవితంలో ఆచరించినప్పుడు తన పేరు వెనకాల డిగ్రీల శ్రేణిని సంపాదించిన వ్యక్తిలాగా ఉండిపోతాం. ఆ వ్యక్తి జీవనం కొనసాగించడానికి ఆ అద్భుతమైన అవకాశాన్ని వాడుకున్నాడు. మనం కూడా ఆత్మీయమైన సంగతులను శరీర పోషణ కొరకు కాకుండా మన ఆత్మక్షేమం కొరకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనం వాడబడాలి. మనం సంపాదించిన జ్ఞానం మరి ఏ ఇతరమైన మేలైనా అది దేవుని ప్రజల క్షేమం కొరకు, మన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలి.